హాయ్ అన్న నమస్తే బాగున్నారా అందరూ? ఈరోజు వ్యవహారం ఏంటంటే నేను పొద్దుగాలని నిద్రపోతా ఉన్నంటే టింగ్ 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 అని సౌండ్ వచ్చింది. ఏందబ్బా టింగ్ 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 సౌండ్ వచ్చింది? నిద్రలో కళ అనగంటున్నానేమో అనుకున్నాను. కానీ అది కళ కాదు. మా అమ్మ వచ్చి నిద్ర లేపింది. లేరడే పందినా పట్ట, వేరే ఊర్ల నుంచి జనాలు ఎద్దుల బండి వేసుకొని దేవుడి దర్శనం కోసం వస్తే నువ్వు దేవుని దగ్గర పెట్టుకొని కూడా దర్శనం చేసుకోలేకపోతున్నావు అని చెప్పింది. సరే అని నేను లేచి తలస్నానం చేసి ఇక రెడీ అయ్యాను గుడికి వెళ్దామని. అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన పలనాడు జిల్లాలోని రాజుపాలెం మండలంలో ఉన్నటువంటి దూరంపాడు గ్రామం సమీపంలో ఉన్నటువంటి నేతి వెంకన్న స్వామి యొక్క తిరునాళ్ళు అనమాట. ప్రతి శనివారం కూడా ఈ యొక్క తిరునాళ్ళు అనేది జరుగుతుంది. ఇది మొత్తం 5 వారాల తిరునాళ్ళ. ఈ 5 వారాల్లో యావత్ మంది ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మేము చిన్నప్పుడైతే ఇక్కడ ఈ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళు వస్తుందంటే మాకు ఇంకా పండగే. సో మేము చిన్నప్పుడే ఈ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళకు మేము రథాలు కట్టేవాళ్ళు, రథబండ్లు అనేవి కట్టేవాళ్ళు. కానీ ఈనాటి కాలంలో ఈ రథబండ్లు కట్టడం అనేది ఎవరికి కూడా కుదరటం లేదు. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి జనాలను చూసి మళ్ళీ తిరిగి వెనక్కి రావటం జరుగుతుంది. సో మీకు కూడా ఖాళీగా ఉంటే ఈ మిగతా 2 వారాలు వచ్చి దేవుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నో మీకు విషయం చెప్పటం మర్చిపోయా కానీ మీరు వెళ్ళేటప్పుడే లైకులు, షేర్లు, కామెంట్లు చేసుకోండి అన్న. మళ్ళీ నేను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అన్న. సరే ఉంటా, బాయ్ అన్న. మరి అందరికీ